లా స్టూడెంట్ అయిన బాధితురాలతో చదువుకుంటున్న తోటి విద్యార్థులే అత్యాచారం చేయడం దారుణమని, నిందితులను కఠినంగా శిక్షించాలని మహిళా చేతన ప్రధాన కార్యదర్శి కత్తి పద్మ డిమాండ్ చేశారు. లా కళాశాల విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచార సంఘటనను ఖండిస్తూ మహిళా చేతన ఆధ్వర్యంలో విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టారు. శిక్షించాలి న్యాయ కళాశాల విద్యార్థిని కేసులో ముద్దాయిలను, న్యాయ కళాశాల విద్యార్థిని కేసులో ముద్దాయిలను పోరాడుదాం. న్యాయ కళాశాల విద్యార్థినికి న్యాయం జరుగుదాం. అత్యాచారాలకు వ్యతిరేకంగా పోరాడుదాం. అత్యాచార సంస్కృతికి వ్యతిరేకంగా నిషేధించాలి. నిషేధించాలి పోర్ట్ మెటీరియల్ అన్నింటినీ నిషేధించాలి. గంజాయి సంస్కృతిని నిషేధించాలి. గంజాయి సంస్కృతిని నిషేధించాలి. పోర్ట్ మెటీరియల్ అన్నింటినీ. విశాఖలో లా కళాశాల విద్యార్థిని మీద తోటి విద్యార్థులే అత్యాచారం చేయడం అనే దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ముఖ్యంగా కాబోయే లాయర్ని అత్యాచారం చేశారు. కోర్టులు వేసుకొని కోర్టులో దర్జాగా జడ్జి గారితో మాట్లాడాల్సినటువంటి లాయర్లు ఇవాళ ముద్దాయిలుగా భవన్లో నిలబడ్డారు. చక్కగా తను చదువుకున్న చదువుకి సార్థకంగా కోర్టుకు వచ్చి ఆమె తన ప్రొఫెషన్ కొనసాగించాల్సినటువంటి అమ్మాయి బాధితురాలుగా మారి ఇవాళ ఇంట్లో కూర్చుంది. ఇదంతా దేనికి నిదర్శనం అంటే మన లా అండ్ ఆర్డర్ ఎలా ఉందో, మన గవర్నెన్స్ ఎలా ఉందో, అలాగే మన చుట్టూ సమాజంలో ఉన్న వాతావరణం ఎలా ఉందో అనే దానికి ఇదంతా నిదర్శనం. కలకత్తాలో డాక్టర్ మీద అత్యాచారం చేస్తే విశాఖపట్నంలో లాయర్ మీద అత్యాచారం చేశారు. ఇదంతా సీరియస్ విషయంగా మనం తీసుకున్నాం, కానీ పోలీసులు దీన్ని సీరియస్గా తీసుకున్నట్టు నాకు అనిపించలేదు. ఎందుకంటే ఎప్పుడైతే అర్ధరాత్రి ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకున్నప్పుడు చూసి తండ్రి ఆ అమ్మాయిని పట్టుకొని న్యూపోర్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాడో అక్కడ వెంటనే 0 FIR నమోదు చేసి ఆమెని పోలీస్ వెహికల్లో 2 టౌన్కి పంపించాల్సినటువంటి వాళ్ళు అక్కడ 0 FIR నమోదు చేయకుండా మళ్ళీ మీకు ఇది జ్యూరిస్డిక్షన్ కాదు అక్కడికి వెళ్ళిపోండి అని చెప్పారంటే ఇది వైఫల్యమే. అయితే ముద్దాయిలందరినీ సకాలంలో వెంటనే 24 hours లోపల అరెస్ట్ చేశారు. ఇది మంచి విషయం, దీన్ని అప్రిషియేట్ చేయాల్సిందే. అందుకని ఆ అంటే అత్యాచార వ్యతిరేక చట్టం అనేది చాలా సీరియస్ చట్టం. ఆ చట్టానికి ఉన్నటువంటి అన్ని నిబంధనల్ని కూడా లా ఎన్ఫోర్స్ చేయాల్సినటువంటి పోలీసులు అమలు చేయాలనే దాన్ని ఈ సందర్భంగా మళ్ళీ మరొకసారి గట్టిగా మేము చెప్తున్నాం. అలాగే ఈ కేసులో మరి ముద్దాయిలు ఎవరికి చెందినటువంటి వాళ్ళో మనకు తెలియదు, కానీ వాళ్ళ పట్ల అంత సీరియస్గా పోలీసులు ఉన్నారని మేము అనుకోవట్లేదు. అరెస్ట్ అయితే చూపించారు, వాళ్ళు కోర్టు జైలుకి అయితే వెళ్ళారు. కానీ ఇతర కేసుల్లో అదే కనుక ఒక స్లమ్ నుంచో లేకపోతే పేద వర్గానికి చెందిన ముద్దాయిలకి మొహాలకు ముసుగులేసేసి పెద్ద మీడియా కాన్ఫరెన్స్లు పెట్టినట్టు ఇక్కడ ఎందుకు పెట్టలేదు? వీళ్ళు వెనక ఎవరున్నారు? అధికార పక్షానికి సంబంధించినటువంటి లేదా అధికార పక్షం మిత్రపక్షంగా ఉన్నటువంటి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారనే ఊహించాల్సిన అవసరం ఏర్పడింది. ఇలా అంటే చట్టం అందరికీ సమానంగా అమలు అవ్వాలి, అందరి పట్ల సమదృష్టితో ఉండాలి. కానీ చట్టం కొంతమంది విషయంలో చాలా గట్టిగా పనిచేస్తుంది, కొంతమంది విషయంలో చాలా నెమ్మదిగా పనిచేస్తుంది అనే దానికి ఈ కేసు ఒక నిదర్శనం. అయితే ఈ కేసు విషయంలో మేము మా ప్రధాన డిమాండ్ ఏంటంటే స్పీడీ హియరింగ్ జరగాలి, తొందరగా విచారణ జరిపించాలి. ఫాస్ట్ ట్రాక్ వేస్తారా లేదా అనేది కాదు, కానీ స్పీడ్గా విచారణ అంటే షెడ్యూల్ వెంటనే ప్రకటించి దర్యాప్తు వీళ్ళు పూర్తి చేస్తే తొందరగా విచారణ జరపడానికి అవకాశం ఏర్పడుతుంది. తొందరగా విచారణ జరిపి చట్ట ప్రకారం ఖచ్చితమైన కఠినమైనటువంటి శిక్ష వేయాలనే దాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో అత్యాచార సంఘటనలు ఇప్పుడు రిపోర్ట్ అవుతున్నాయి. భారతదేశమే అత్యాచార భారతంగా మారిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి అన్ని అత్యాచార సంఘటనలలో కూడాను వెంటనే అందరికీ కఠినమైనటువంటి శిక్షలు అమలు చేయాలని కోరుతున్నాము. అంతేకాకుండా ఈ అత్యాచారాలు ఏవైతే జరుగుతున్నాయో వాటికి వ్యతిరేకంగా ఉండాల్సినటువంటి ప్రభుత్వం వీటి పట్ల సీరియస్గా ఉండాలనే దాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. అత్యాచారానికి కారణాలు అవుతున్నటువంటి పోర్న్ కానీ, లేకపోతే గంజాయి కానీ, డ్రగ్స్ కానీ, పిచ్చి సినిమాలు కానీ, బూతు సినిమాలు కానీ, వీటన్నిటి పట్ల ప్రభుత్వానికి ఖచ్చితమైనటువంటి ఒక దృష్టి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. వీటిని నియంత్రించినంతకాలం కూడా మీరు ఎన్ని చట్టాలు తెచ్చినా, ఎంతమందికి శిక్షలు వేసినా కూడా అత్యాచారాలు జరుగుతూనే ఉంటాయనే దాన్ని మేము అనుకుంటున్నాము. వీటన్నింటి మీద సీరియస్గా ప్రభుత్వం దృష్టి సారించి వీటికి వ్యతిరేకంగా ఒక ప్రచార కార్యక్రమం, ఈ చట్టాన్ని అమలు చేయడానికి కావాల్సిన బడ్జెట్ ఇవన్నీ ప్రభుత్వం తన చిత్తశుద్ధితో చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.